ఈ దూర ప్రయాణాలకు, ఎక్కువ రోజులు ఉండే ప్రయాణాలకు మాత్రమే వర్తిస్తుంది. రోజువారీ ప్రయాణాలకు వర్తించదు. తారాబలం, చంద్రబలాన్ని పరిశీలిస్తే ఈరోజు నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రము మధ్యరాత్రి 12 గంటల 23 నిమిషాల వరకు ఉంటుంది. కాబట్టి కృత్తిగా ఉత్తరాషాఢ వారికి జన్మతార అవుతుంది, మంచిది కాదు. తప్పని పరిస్థితి అయితే ఆకుకూరలు దానం చేసి చేయాల్సి ఉంటుంది ఏదైనా పని చేయాలంటే. రోహిణి, హస్త, శ్రవణం వారికి మిత్రతార, పరమైతారలో కష్టంగా పనులు పూర్తవుతాయి. కష్టపడి చివరికి ధనలాభాలు ఉంటాయి. మృగశిర, చిత్త, ధనిష్ట వారికి మిత్రతార మిత్రతారలో అన్ని రకాల పనులు చేసుకోవచ్చు, సౌకర్యంగా ఉంటుంది. ఆరుద్ర, స్వాతి, శతమిష వారికి నైదంతారలో ఎలాంటి పని చేయొద్దు, విడిచిపెట్టండి, మంచిది కాదు. పునరుసు, విశాఖ, పూర్వభద్ర, సాధంతార, కార్యసిద్ధి అన్ని రకాల పనులకు బాగుంటుంది. ఉద్యోగాలకు, ఇంటర్వ్యూలకు, వీసాలకు, పాస్పోర్ట్లకు, కోర్టు కేసులు వేసుకోవడానికి, అప్పులు వసూలు చేసుకోవడానికి బాగుంటుంది. పుష్యమి, అనురాధ, ఉత్తర భద్రాక్షల, ప్రత్యక్షాల్లో ఏ పని చేయొద్దు, చేస్తే వ్యతిరేకత ఉంటుంది. వ్యాపార ఒప్పందాల్లో నష్టాలు వస్తాయి, ప్రమాదాలు ఉంటాయి, కాబట్టి విడిచిపెట్టండి. తప్పని పరిస్థితుల్లో ఏదైనా పని చేయాల్సి వస్తే చాలా ముఖ్యమైన పని అయితే ఉపదానం చేసి చేయండి. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి వారికి క్షేమతారలో ఏ పని చేసినా అంతా క్షేమంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారాలు ప్రారంభిస్తే పెట్టుబడులకు నష్టం రాకుండా ఉంటుంది. శస్త్రచికిత్సలు, ప్రయాణాలు, వాహన కొనుగోళ్ళు ఏవి చేసుకున్నా కూడా క్షేమంగా ఉంటుంది. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి వారికి క్షేమంగా ఉంటుందని చెప్పాను కదా. అశ్విని, మఖ, మూల వారికి విపత్తారు అవుతుంది. విపత్తారులో రాహు అధిపతి, మంచిది కాదు. పనులు మధ్యలో ఆగిపోతాయి, ప్రమాదాలు ఉంటాయి, గొడవలు ఉంటాయి, కాబట్టి విడిచిపెట్టడమే మంచిది. తప్పని పరిస్థితి ఏదైనా ముఖ్యమైన పని చేయాలంటే బెల్లం దానం చేసి చేయండి. భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రాలు సంపత్తారులో ధన విషయమే కాక అన్ని రకాల పనులు చేసుకోవచ్చు. ఇక తారాబలం మధ్యరాత్రి 12 గంటల 23 నిమిషాల తర్వాత నుంచి శ్రవణ నక్షత్రం వస్తుంది. ఇక రోహిణి, హస్త, శ్రవణం వారికి జన్మతార మంచిది కాదు. మృగశిర, చిత్త, ధనిష్ట, పరమైతార కష్టమైన పనులు పూర్తవుతాయి. ఆరుద్ర, స్వాతి, చిత్త మిత్రతార కాబట్టి బాగుంది. పునరుసు, విశాఖ, పూర్వభద్ర నైదంతార కాబట్టి విడిచిపెట్టండి, బాగాలేదు. పుష్యమి, అనురాధ, ఉత్తరభద్ర, సాధంతార, కార్యసిద్ధి అన్ని రకాల పనులకు బాగుంటుంది. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి ప్రత్యక్షారలో ఏ పని చేసినా వ్యతిరేకంగా విడిచిపెట్టండి. ఇకపోతే అశ్విని, మఖ, మూల క్షేమతార కాబట్టి క్షేమతారలో అన్ని రకాల పనులు చేసుకోవచ్చు. భరణి, పుబ్బ, పూర్వషాఢ విపత్తార కాబట్టి ఏ పని చేయదు, విడిచిపెట్టండి, ఇబ్బందులు వస్తాయి. అలాగే కృత్తిగా ఉత్తరాషాఢకి సంపత్తార అవుతుంది కాబట్టి అన్ని రకాల పనులకు బాగుంటుంది. చంద్రబలం ఉండే రాశులు మేష, మిథున, కర్కాటక, సింహం, తుల, వృశ్చిక, ధనుస్సు, కుంభ మరియు మీనరాశులకు చంద్రబలం బాగుంది. ఒక 3 రాశులకు చంద్రబలం బాగాలేదు. అవి ఏంటంటే వృషభ రాశికి